హలో అండి. నమస్తే అండి అందరికీ. ఇప్పుడు మనం ఎన్ భారతీదేవి గారు రచించిన 'ఇదా ప్రేమ' అనే కథను 5th పార్ట్ విందామా అండి. మా వదిన వాళ్ళ నాన్నగారు హఠాత్తుగా పోయారు. ఆయన పోయి 5-6 నెలలు కావస్తుంది. వాళ్ళ నాన్నగారు పోయినప్పుడు వాళ్ళ ఊరు వెళ్ళింది. తిరిగి వచ్చినప్పటి నుండి అలా మారిపోయింది. అయ్యో పాపం, వాళ్ళ నాన్నగారు హఠాత్తుగా పోవటంతో విజయ ఆ షాక్ నుంచి తేరుకోలేదేమో అంది ఇందిర. అన్నయ్యకు దూరంగా ఒక్కరోజు ఉండలేనిది వాళ్ళ నాన్నగారు పోయి అన్ని రోజులైనా ఆ కారణంగా అన్నయ్యకు దూరంగా ఉండగలదా డాక్టర్ అంది సబిత. ఒక్క నిమిషం మనసుకు ఎంతో హాయి అనిపించింది ఇందిరకు. అంతలోనే తన ఆలోచనకు తనే సిగ్గుపడింది. తన ప్రేమలో ఇంత స్వార్థం ఉందా అనుకుంది. అమితమైన ప్రేమ ఎక్కడుంటుందో అసూయ ద్వేషాలు కూడా అక్కడే ఉంటాయి. ఆరోగ్యం బాగోలేదేమో. అదేం కాదు డాక్టర్, జ్వరం వచ్చినా మా అన్నయ్యకి దూరంగా ఉండదు. మా వదిన సంగతి మీకు తెలియదు. ఆమె బ్రతుకుతున్నదే అన్నయ్య కోసం. ఆమె స్నేహితులు కూడా ఈర్ష్పడేంత అన్యోన్యంగా ఉండేవారు. అటువంటిది ఇప్పుడు ఇలా మారిపోయిందంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. కొన్ని రోజులు పోతే ఆమె సర్దుకుంటుంది, మామూలుగా ఉంటుంది. నువ్వేం బాధపడకు అంది ఇందిర అనునయంగా. నేను వదిన గురించి ఆలోచించడం లేదు. సిగరెట్ కూడా ముట్టుకొని మా అన్నయ్య చేతిలో ఇప్పుడు ఏ టైంలో చూసినా కాలుతున్న సిగరెట్ కనిపిస్తుంది. రోజు తాగుతున్నాడని అనుమానంగా ఉంది. ఎందుకలా ఉంటున్నావని వదిన్ని, అన్నయ్య, నేను అడగని రోజంటూ లేదు అంది సబిత. ఆఫీస్ రూమ్లో కూర్చున్నాడు శ్రీధర్. ఏ పని చేయబుద్ధి కావటం లేదు. ఆఫీస్ రూమ్లో కూర్చున్నాడన్న మాటే కానీ విజయ అన్న మాటలే చెవుల్లో మారు మోగుతున్నాయి. 3 సంవత్సరాలుగా తాను విజయ పట్ల పెంచుకున్న అభిమానం, ప్రేమ అన్నీ ఒక్క మాటలో తుడిచిపెట్టుకుపోయేలా మాట్లాడింది. తను ఇన్ని రోజులు నా మీద చూపించిన అభిమానం, అనురాగం అంతా నటన. ఆ రోజు వచ్చిన పోస్టు తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టాడు ఆఫీస్ ప్యూన్ మంగయ్య. మనసును తొలుస్తున్న ఆలోచనలు పక్కకు పెట్టి లెటర్స్ చూడటం, చెక్కుల మీద సంతకాలు చేయటం, ఆఫీస్ వ్యవహారాలు వీటితోనే టైం 1 గంట అయింది. భోజనానికి కూడా వెళ్ళాలని అనిపించలేదు. ఆఫీస్ రూమ్లో నుంచి గెస్ట్ రూమ్లోకి వెళ్ళి పడుకున్నాడు. మళ్ళీ విజయ మాటలు గుర్తు వచ్చాయి. మీతో కాపురం చేయాలంటేనే నాకు కంపరంగా ఉంది. ఇష్టం లేకుండా మీతో కాపురం చేయలేను. ఎందుకంత కోపంగా చూస్తారు? మనసుతో సంబంధం లేకుండా శరీరంతో ఆకలి తీర్చుకోవటం మనసున్న మనుషులు చేసే పని కాదు, పశువులు చేసే పని. మీరు ఆ కోవలోకి చెందుతారా? మీరు నా కళ్ళకు పెద్ద మోసగాళ్ళుగా, కిరాతకుల్లా కనిపిస్తున్నారు. నాలో ఆ భావన చెరిగిపోనంత వరకు మీతో కాపురం చేయలేను. నా మనసుతో సంబంధం లేదు. నా శరీరమే కావాలనుకుంటే అనుభవించండి. మీ ఇష్టం వచ్చినట్టు ఆనందించండి. అంతేగాని అవసరం తీర్చమని నన్ను బలవంతం చేయొద్దు అంది. గడిచిన 3 ఏళ్ల జీవితంలో విజయ్కి ఎప్పుడు అంత కోపం రాలేదు. అలా మనసు విరిగేలా మాట్లాడుతుంది. నా పట్ల విజయ్కి ఇంత తేలికైన అభిప్రాయం ఎందుకు ఏర్పడింది? అయితే తను ఇంతకాలం విజయ్ సహచర్యంలో గడిపిన జీవితం అంతా మోసమా? విజయ్ లేని ప్రేమ నటించిందా? అతి భారంగా గడిచి టైం సాయంత్రం 5 గంటలయింది. ఫ్యాక్టరీ గేట్ దాటి కారులో శ్రీధర్ వీధిలోకి వచ్చాడు. ఒక క్షణం ఇందిర దగ్గరికి వెళ్దాం అనుకున్నాడు. ఈ టైంలో ఇందిర పేషెంట్తో బిజీగా ఉంటుంది. రాత్రి 8 గంటలు దాటితే కానీ ఆమెకు ఖాళీ చిక్కదు. ఇప్పుడు వెళ్ళిన ఆమె కోసం ఓపికగా 2 గంటలు ఎదురు చూడాలి. ఉదయం కూడా భోజనం చేయక అలసటగా నీరసంగా ఉంది అనుకుంటూ కారుని ఇంటివైపు పోనిచ్చాడు శ్రీధర్. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. దాదాపు 6 నెలల నుంచి ఇల్లు అలాగే నిశ్శబ్దంగా ఉంటుంది. అంతకుముందు కారు హార్న్ చప్పుడు వినిపిస్తే చాలు విజయ ఏ మూల గదిలో ఉన్నా పరిగెత్తుకుంటూ గేటు వరకు ఎదురొచ్చేది. తనే కారు లోపలికి రాగానే స్వయంగా గేటు మూసేది. అతను బట్టలు మార్చుకొని లాన్లోకి వచ్చేసరికి అతనికి ఇష్టమైన టిఫిన్ తీసుకొచ్చి అతని ముందు పెట్టేది. అతను టిఫిన్ తిన్నంతసేపు ఎదురుగా కూర్చొని నవ్వుతూ కబుర్లు చెప్పేది. టీ కార్యక్రమం పూర్తయిన తర్వాత ఇద్దరు కలిసి సినిమాకో, షాపింగ్కో, షికారుకో వెళ్ళేవారు. అటువంటిది ఇప్పుడు విజయ బంగ్లాలో ఏ మూల గదిలో ఉంటుందో తెలీదు. అతని రాక కోసం ఎదురు చూడటం లేదు. బయటికి వెళ్తున్నా ఎక్కడికి వెళ్తున్నారు, ఎప్పుడు వస్తారని అడగటమూ లేదు. రోజులు యాంత్రికంగా గడిచిపోతున్నాయి. శ్రీధర్ కారు పోర్టికోలో ముందాపి మౌనంగా గదిలోకి వెళ్ళి బట్టలు మార్చుకొని బాల్కనీలో కూర్చున్నాడు. అడుగులు చప్పుడుకు భుజం మీదుగా తల తిప్పి చూశాడు.
విజయ మెట్లెక్కి వస్తుంది. తల తిప్పుకొని వీధి వైపు చూస్తూ కూర్చున్నాడు. భోజనానికి రండి, ఆకలిగా లేదు, మీరు భోంచెయ్యండి. ఉదయం కూడా భోజనానికి రాలేదు, చెప్పానుగా ఆకలిగా లేదని. మీరు భోజనం చేయలేదని సబిత కూడా భోంచేయకుండా కూర్చుంది. సబిత, నువ్వు భోంచేయండి. మీరు రాకుండా తను భోంచేయదంట. డైనింగ్ టేబుల్ ముందు కూర్చొని ఉంది సబిత. తను ఎదురు చూస్తున్నానని చెప్పదు. నేను భోజనం చేయకుండా విజయ భోజనం చేయలేదు, అందుకే సబితను డైనింగ్ టేబుల్ ముందు కూర్చోబెట్టి నా కోసం వచ్చింది. ఉదయం నేను భోజనానికి రానందుకు తను కూడా భోజనం చేయకుండా పగలంతా ఏడుస్తూ పడుకొని ఉంటుంది. ఇప్పుడు కూడా నేను భోజనం చేయనేమో అన్న బాధతో సబితను డైనింగ్ టేబుల్ ముందు కూర్చోబెట్టి సబితకు వడ్డించకుండా వచ్చింది అనుకుంటూ శ్రీధర్ భోజనానికి లేచాడు. తేలిగ్గా నిట్టూర్చింది విజయ. నిద్ర పట్టగా డబుల్ కాట్ మీద అసహనంగా అటు ఇటు కదులుతున్నాడు శ్రీధర్. విజయ బెడ్రూమ్లోకి వచ్చి ఏవో నవలు చదువుకుంటూ సోఫాలో కూర్చుంది. మదన తాపానికి తాళలేక విజయ చేతుల్లోకి తీసుకుందాం అనుకున్నాడు. అంతలోనే విజయ అన్న మాటలు మనసులో మెదిలాయి. మనసుతో సంబంధం లేకుండా కోరికలు తీర్చుకునేది మనుషులు కాదు, పశువులు. మీరు ఆ కోవకు చెందిన వారైతే నా శరీరాన్ని అనుభవించండి, మీ ఇష్టం వచ్చినట్లు ఆనందించండి అని. అంతే. ఆ మాటలు గుర్తుకు రాగానే అతనిలోని ఆవేశం చల్లారిపోయింది. నేను మా అమ్మగారింటికి వెళ్ళాలనుకుంటున్నాను అంది విజయ పుస్తకం మూసి టేబుల్ మీద పెడుతూ. శ్రీధర్ వినిపించుకోనట్టుగా పడుకున్నాడు. మిమ్మల్నే అన్నాడు విజయ్ వైపు తిరుగుతూ. అమ్మ దిగులతో ఎప్పుడు మంచంలోనే ఉంటుంది. మా తమ్ముడికి ఈ వారంలో పరీక్షలు, నేను మా పుట్టింటికి వెళ్ళాలనుకుంటున్నాను అంది. వాళ్ళ నాన్నగారు పోయినప్పుడు విజయ వాళ్ళ తమ్ముడిని ఓదార్చుతూ 2 నెలల వరకు పుట్టింట్లోనే ఉంది. ఆ తర్వాత కూడా నెలకు 2-3 సార్లు వెళ్ళి 1 వారం రోజుల నుండి వస్తూనే ఉంది. కానీ ఈసారి ఎందుకో విజయ పుట్టింటికి వెళ్తాననగానే అంతకు ముందులాగా వెళ్ళు అనలేకపోయాడు. ఈసారి విజయ పుట్టింటికి వెళ్తే ఇద్దరి మధ్య ఏర్పడిన దూరం శాశ్వతమైన దూరం అవుతుందేమో అని అనుమానం కలిగింది. అందుకే సమాధానం చెప్పలేకపోయాడు. మాట్లాడరేం, మా తమ్ముడికి పరీక్షలు, మా అమ్మ వాడికి చదువు గురించి పట్టించుకోదు అంది నసుగుతూ విజయ. సబితకు కూడా పరీక్షలేగా అన్నాడు. రోషంగా చర్రున తలెత్తి చూసింది అతని వైపు. సబితకు పరీక్షలైతే మీరున్నారు కదా, నువ్వు వచ్చిన దగ్గర నుంచి దాని చదువు విషయం నేను పట్టించుకుంటున్నానా? సబిత విషయం చూడటానికి మీరున్నారు, నేనున్నాను. మా తమ్ముడు అనాథ అయ్యాడు, తండ్రిని పోగొట్టుకున్నాడు. తల్లి ఉన్నా వాడి విషయం పట్టించుకునే స్థితిలో లేదు. ఇక మిగిలింది నేనే అంది విజయ దుఃఖంతో. ఆమె గొంతుకు పూడుకుపోయింది. తప్పనిసరిగా వెళ్ళాలా? మీరు వెళ్ళమంటే వెళ్తాను అంది నీళ్లు నిండిన కళ్ళతో. పరీక్షలు అయిపోగానే వస్తావా అన్నాడు. విజయ ఏడుస్తుంటే ఆమె గుండెల్లోకి తీసుకోవాలని, ఆమె కన్నీళ్లు తుడిచి ఓదార్చాలని ఏమేమో అనుకున్నాడు. అనుకున్న వాటిల్లో ఏది చేయలేని నిస్సహాయ స్థితిలో తన మనసులోని బాధ బహిర్గతం కాకుండా గోడ వైపు తిరిగి పడుకున్నాడు. విజయ వాళ్ళ పుట్టింటికి గుంటూరు వెళ్ళింది. విజయ సంతోషంగా ఉన్నా మౌనంగా ఉన్నా ఆమె ఇంట్లో ఉంటే అదో రకమైన తృప్తిగా ఉంటుంది శ్రీధర్కు. విజయ్ లేకపోతే ఇంటికి కూడా రావాలనిపించదు. సబితకు శ్రీధర్ అంటే ఎంతో చనువుందో అంతకు మించిన గౌరవం భయం కూడా ఉన్నాయి. వాళ్ళ అన్నయ్య ఇంట్లో ఉన్నంతసేపు బుద్ధిమంతురాల్లా చదువుకుంటూ కూర్చుంటుంది. వాళ్ళ అన్నయ్య బయటికి వెళ్ళగానే పుస్తకం మూసి తన బెడ్రూమ్లోకి వెళ్ళి ప్రశాంత్ ఫోటో గుండెల మీద పెట్టుకొని ఆ ఫోటోతో మాట్లాడుతూ మధురమైన ఊహల్లో తేలిపోతూ తీయని కలలు కంటుంది. తరచుగా శ్రీధర్ ఇంద్ర దగ్గరికి వెళ్తూనే ఉన్నాడు. విజయ నిరాధారణతో విసుగుపోయిన శ్రీధర్కి మనసు ఇంద్ర సమక్షంలో కాస్త ఓదార్పును పొందుతుంది. తొలిసారిగా హృదయం మీద ముద్రపడిన రూపం జీవితంలో చెరిగిపోదు. ఆ రూపం, ఆ తీపి జ్ఞాపకాలు మనసులో మూలల్లో పదిలంగా ఉంటాయి. శ్రీధర్ ఇంద్రను అమితంగా ప్రేమించాడు. ఆవేశంతో ఆమె కాదన్నా 3 సంవత్సరాలు ఆమె మనసు మారుతుందేమో అని ఎదురు చూశాడు. ఆమె తన మొండి వైఖరి మార్చుకోకపోవడంతో కన్నవాళ్లను బాధపెట్టలేక పెళ్లి చేసుకోవటం తనకిష్టం లేకపోయినా తల్లిదండ్రుల కోసం విజయ మెడలో 3 ముళ్ళు వేశాడు. భార్యగా విజయ తన జీవితంలో అడుగుపెట్టింది. తర్వాత ఇంద్ర రూపాన్ని, ఆమె జ్ఞాపకాలను బయటకి కనిపించకుండా తన మనసులోనే దాచుకొని భార్యను సుఖపెట్టడం తన బాధ్యత, ధ్యేయం అనుకున్నాడు. అనుక్షణం ఆమెను సుఖపెట్టాలని తాపత్రయపడ్డాడు. విజయ్ కూడా అనుకూలవతి కావడంతో ఆమె అనురాగంలో, ప్రేమలో తాత్కాలికంగా ఇంద్రను మర్చిపోయాడు.
విజయ్తో 3 సంవత్సరాల సాంసారిక జీవితాన్ని 3 క్షణాల్లో గడిపాడు. తమ అనురాగ దాంపత్యాన్ని చూసి దైవానికే కన్ను కుట్టిందేమో. ఇరువురి మధ్య ఎడబాటు కలిగింది. పాదులో నీరు పోయకపోతే ఏ మొక్కైనా ఎండిపోతుంది. 4 రోజుల తర్వాత మళ్ళీ నీరు పోస్తే చిగురుస్తుంది. పూర్తిగా ఎండిపోయిన తర్వాత ఎన్ని నీళ్లు పోసినా ప్రయోజనం ఉండదు. అలాగే భార్య నిరాధరణ ఏ భర్త అయినా కొద్ది రోజులే భరించగలడు, నెలల తరబడి భరించలేడు. రోజులు గడిచే కొద్దీ ఆ దూరం పెరుగుతుందే కానీ తరగదు. విజయ్ను అనురాగంతో లాలించి ప్రేమతో బుజ్జగించి ఆమె బాధకు కారణం ఏమిటో తెలుసుకోవాలనుకున్నాడు. ఆ ప్రయత్నంలో విఫలమై విసిగిపోయాడు. గాయపడిన అతని మనసు శాంతినిచ్చేది ఇందిర. ఆవేశంలో తప్పులు చేయటం మానవ సహజం. కొంతమంది ఆ పొరపాటును తెలుసుకొని ఆ తప్పును దిద్దుకుందామన్నంతలో ఆ అవకాశం అందకుండా పోతుంది. ఆవేశంలో ఇందిర శ్రీధర్ని దూరం చేసుకుంది. అతని పరిస్థితిని అర్థం చేసుకోలేని ఆమె తన మీద నిజంగా ప్రేమ ఉంటే తన చదువు పూర్తయ్యేంత వరకు పెళ్ళికి ఆగుతాడన్న నమ్మకంతో ప్రేమ పరీక్ష పెట్టింది. తల్లి ఆరోగ్యం బాగుంటే ఇందిర పెట్టిన ప్రేమ పరీక్షలో అతను నెగ్గేవాడే. కానీ ఆమె ఆరోగ్యం మరీ క్షీణించడంతో పరిస్థితిని అర్థం చేసుకోలేదని ఇందిర మూర్ఖత్వానికి బాధపడుతూ విజయ మెడలో 3 ముళ్ళు వేయకి తప్పింది కాదు. తను డాక్టర్ అయినా ప్రాక్టీస్ పెట్టిన తర్వాత శ్రీధర్ నిర్దోషి పరిస్థితులకు తల వంచాడన్న నిజాన్ని తెలుసుకుంది. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టుగా అప్పటికే అతను పరాయి వాడైపోయాడు. అతని మీద ప్రేమను చంపుకోలేని ఇందిర అతని జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ అతని దానిగానే మిగిలిపోయింది. ఇప్పుడు అతని రాక కోసం స్వాతివాన చినుకు ఎదురు చూసి ఆలచెప్పలా అతని రాక కోసం ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఎదురు చూస్తుంది. అతను కనిపించగానే ఆమె మనసు రెక్కలు విప్పార్చుకుంటుంది. అతను ఎదురుగా ఉన్నంతసేపు ఆమెకు అతని గురించి తప్ప మరో ఆలోచన ఉండదు. నలుగురు తన గురించి ఏమనుకుంటారన్న ధ్యాస కూడా ఉండదు. హాస్పిటల్ పని పూర్తయింది. స్నానం చేసి బట్టలు మార్చుకుని అలవాటు ప్రకారం పూల చెట్ల మధ్య ఈజీ చైర్లో కూర్చుంది ఇందిర. లైట్ కాంతిలో తన వైపు వస్తున్న శ్రీధర్ కనిపించగానే ఆమె కళ్ళు దీప్తవంతమయ్యాయి. బహుకాల దర్శనం అంటూ నవ్వుతూ ఆహ్వానించింది. ఇందు, ఒక పని చేయగలవా? ఆమెకు ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంటూ నవ్వుతూ అన్నాడు శ్రీధర్. ఏం చేయమంటారో చెప్పండి. ఇప్పుడు మీరేం చేయమన్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాను అంది ఆమె. ఆ మాటలు ఆమె తమాషాకు అనటం లేదని సీరియస్గానే అంటుందని అర్థం చేసుకున్నాడు అతను. నువ్వు ఈ డాక్టర్ వృత్తి మానేయాలి. మానేయగలవా? ఊపిరి పీల్చడం మర్చిపోయింది ఆమె. ఏమిటలా బొమ్మలా బిగిసిపోయావు? ఇప్పుడేగా నేనేం చేయమన్నా చేయడానికి సిద్ధంగా ఉన్నానన్నావు. మీకు ఇలాంటి కోరిక ఎందుకు కలిగిందండి అంది ఆమె వాతావరణం తేలిక పడేలా నవ్వుతూ. నాకు ఇక్కడ రావటానికి వీలైదే సాయంత్రం 5 గంటలు దాటిన తర్వాత. ఆ టయానికి నీకు హాస్పిటల్లో పని మొదలవుతుంది. ఎలా మరి అన్నాడు అతను చిరునవ్వుతో. ఇందిర కూడా అతనితో పాటు నవ్వింది. మానేస్తావా? ఒక షరతు మీద అయితే మానేస్తాను. ఏమిటా షరతు? తీరా చెప్పిన తర్వాత కాదంటే? ఏ ఒప్పందమైనా ఇద్దరికి నచ్చితేనే కదా, లేకపోతే మానేద్దాం. నిమిషం తీరిక లేకుండా ఉంటేనే మీ జ్ఞాపకాలు నన్ను పిచ్చిదాన్ని చేస్తున్నాయి. ఇక ఈ వృత్తి కూడా మానేస్తే ఒంటరితనంతో నాకు నిజంగానే మతిపోతుంది. అందుకని నేను ప్రాక్టీస్ మానేస్తాను. నేను ఒంటరితనంతో ఫీల్ అవ్వకుండా మీరు చూడాలి. నే కోరినంతసేపు నాతో ఉండాలి అంది. ఆమె తెలివితేటలకు మనసులోనే ఆమెను అభినందించాడు శ్రీధర్. సమాధానం చెప్పండి. బిజినెస్ మానేయమంటావా? మాటలు మారుస్తున్నారు. నేను అడిగింది బిజినెస్ మానేయమని కాదు, నేను కోరినంతసేపు నాతో ఉండమని. అయితే నీ షరతుకు ఒప్పుకుంటాను. పెళ్ళి కాకుండా ఇద్దరం ఒకే గదిలో ఉండలేం కదా. నన్ను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకో. బిజినెస్ కూడా మానేసి పగలు రాత్రి నీతోనే ఉంటాను. ఆమె అందమైన ముఖాన్ని విషాద ఛాయములు అలుముకున్నాయి. తను పొరపాటుగా మాట్లాడానా అనుకున్నాడు శ్రీధర్. అందరిలా నేను పెళ్లి చేసుకోవటం, హాయిగా దాంపత్య జీవితం అనుభవించడం ఈ జన్మలో జరిగే పని కాదు అంది. అలా ఎందుకు అనుకోవాలి? ఊహల్లో విహరించడం నాకు అలవాటు లేదు కాబట్టి. నువ్వు కోరుకునే విధంగా నీ జీవితాన్ని గడపడానికి అభ్యంతరం ఏముంది? అలా అని మనిద్దరం అనుకుంటే సరిపోతుందా? 10 మంది అనుకోవాలా? 10 మంది మధ్య బ్రతుకుతున్నప్పుడు తప్పదుగా 10 మంది గురించి ఆలోచించడం. నీలాంటి సెంటిమెంట్ ఫూల్స్ సుఖపడలేరు.
ఎదుటి వాళ్ళను సుఖపెట్టలేరు. తను సుఖపడడం తెలిసి ఉండాలి, లేదా ఎదుటి మనిషిని సుఖపెట్టడం అయినా తెలిసి ఉండాలి. నీకు ఆ రెండూ తెలియదు. అందుకే కోరి నీ జీవితాన్ని అడవికి కాచిన వెన్నెల్లా చేసుకున్నావు. నీతో పాటు నాకు మనశ్శాంతి లేకుండా చేశావు. మీకేమండి, ఇప్పుడు మీకేం తక్కువైంది? మీ అంతస్తుకు తగిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. ఆమెతో హాయిగా కాపురం చేసుకుంటున్నారు. ఎటూ కాకుండా ఎవరికీ కాకుండా పోయాను నేను. నాకంటూ ఎవరున్నారు? నా కోసం బాధపడేవాళ్ళు, నన్ను చూసి ఆనందించేవాళ్ళు నాకెవరున్నారు? పగలంతా శ్రమపడినా ప్రయోజనం ఏముంది? నేను ఎవరి కోసం సంపాదించాలి, ఎవరి కోసం కష్టపడాలి? ఈ ఒంటరి బ్రతుకును తుది వరకు మోసే ధైర్యం, ఓపిక రెండూ లేవు నాకు. ఎప్పుడు ఈ జీవితం నుంచి విముక్తి పొందుదామా అని ఎదురు చూస్తున్నాను. నిజమే, మీరన్నట్టుగా నాకు సుఖపడడము తెలీదు, సుఖపెట్టడము తెలీదు. అది తెలిసినట్టయితే నేనే సుఖపడేదాన్ని, మిమ్మల్ని సుఖపెట్టేదాన్ని అంది ఆమె. ఎంత ఆపుకోవాలన్నా ఉప్పెన్లా పొంగుకొస్తున్న దుఃఖాన్ని ఆపుకోలేకపోయింది. ఆమె 2 చేతుల్లో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. నేను సుఖంగా ఉన్నాను అనుకుంటున్నావా? చివ్వుని తలెత్తి చూసింది ఆమె. భార్యతో కాపురం చేసుకుంటూ నేను సుఖంగా ఉన్నానా అని అడిగితే ఏం చెప్పగలను? పిచ్చి ఇందు, నువ్వెప్పుడూ నన్ను అర్థం చేసుకోవు. ఇష్టమున్నా లేకున్నా పెళ్లి చేసుకున్న తర్వాత భార్యాభర్తలు ఒకే చోట ఉండాలన్నది మన సమాజ సంప్రదాయం. గడిచిపోయిన రోజుల్ని, ఆ రోజులు అందించిన జ్ఞాపకాలను ప్రతిక్షణం గుర్తు తెచ్చుకుంటూ జీవితంతో రాజీ పడ్డాను అని చెప్పినా నువ్వు నమ్మలేవు. ప్రేమించిన నిన్ను పొందలేక, రాజీ పడిన జీవితంతో సుఖం లేక ఈ సంఘర్షణలో చదరంగంలో పావులా మిగిలిపోయాను. అంతకంటే నేనేం చేయగలను? వెన్నెల్లోని హాయి, మల్లెల పరిమళం, ప్రతి కదలికలో అందాన్నిచ్చే అందమైన రూపం, ఇవన్నీ నా జీవితానికి హాయినివ్వకపోగా గుండె కోతకు గురై మనస్సుకు శాంతి లేదంటే నేను నటిస్తున్నాను అనుకుంటావు బాధగా అన్నాడు శ్రీధర్. జీవితంలో పొందాల్సిన అనుభూతుల్ని పొందటం లేదనిపించింది ఆయన బాధ చూస్తుంటే. ఇందిర మనసులో ఎన్నో భావాలు మెలికలు తిరుగుతున్నాయి. ఈ లోకంలో మనం ఒకరికి ఒకరం, మేమిద్దరం మాకిద్దరు, ఇంకెవరూ లేరు అన్నట్టుగా చిన్న ప్రపంచాన్ని సృష్టించుకొని హాయిగా లైఫ్ని ఎంజాయ్ చేయాలనుంది అని చెప్పాలనుకుంది శ్రీధర్తో. గొంతులోకి గుండె అడ్డుపడినట్టుగా చెప్పలేకపోయింది. చల్లని గాలి రివ్వున వీస్తుంది. గాలికి పూలగుత్తులు, కొమ్మలు ఊగుతున్నాయి. ఆకాశం మేఘామృతమై ఉంది. వర్షం వస్తుందేమో అన్నాడు శ్రీధర్ ఆకాశం వైపు చూస్తూ. అంటే వెళ్తాను అనలేక ఇలా అంటున్నారా అంది. ఇందిర పెదవులపై నిర్లిప్తతో చిరునవ్వు మెరిసింది. నీ ఊహలు సముద్రమంత అగాధమైనవి. అలా ఉండకూడదు, అంత విశాలంగా ఉండాలి. వెళ్ళండి, విజయ మీకోసం ఎదురుచూస్తూ ఉంటుందేమో. ఆ మాట అన్నప్పుడు ఇందిర మనసు అసూయ, బాధ ఇలాంటి భావాలేం లేకపోయినా అతని మనసుకు పదునైన ఈటెలా తాకింది ఆ మాట. తను ఆమె ఎదురుగా ఎన్ని గంటలు కూర్చున్నా ఆమెకు తృప్తి ఉండదని, తనను వెళ్ళనివ్వదని అతనికి తెలుసు. అలా అనుకుంటే ఆమె దగ్గర నుంచి తనకు వెళ్ళాలని ఉండదు. కానీ వెళ్ళక తప్పదు. దైవలీలలు చాలా చిత్రంగా ఉంటాయి. తినగలిగిన వాడికి కడుపు నిండా తిండే దొరకదు. అన్నీ ఉండి పంచభక్ష పరమాన్నాలు తినగలే స్థితిలో ఉన్నవాడికి తింటే అరగని జబ్బు. అన్నీ ఉన్న ఏమీ తినలేని దురదృష్టవంతుడు ఒకడైతే తినటానికే తిండి దొరకని మనుషుడు ఇంకొకడు. అందరినీ తనే సృష్టించిన భగవంతుని సృష్టిలో ఈ తేడాలు ఎందుకో ఆ సృష్టికర్తకే తెలియాలి. ఒకప్పుడు ఇందిర పొందు కోసం, ఆమె ప్రేమ కోసం తపించిపోయాడు శ్రీధర్. ఇప్పుడు అతను కోరితే చాలు అతని పాదాల ముందు వాల్పే స్థితిలో ఉంది ఇందిర. ఇప్పుడు ఆమె అందించే అనురాగాన్ని అందుకునే స్థితిలో అతను లేకపోవటం ఆమె దురదృష్టం. ప్రేమ పొందాలనుకుంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది, పోగొట్టుకోవటానికి కొన్ని నిమిషాలు చాలు. దారి తెన్నువు లేని అంతులేని ఆలోచనలతో సతమతమవుతున్న ఇందిర ఆమె ఆలోచనలకే వదిలేసి ఇంటికి బయలుదేరాడు అతను. ఆకాశంలో దట్టమైన మబ్బులు ముసురుతున్నాయి. మెరుపులు మెరిసి మాయమవుతున్నాయి. సన్నగా చినుకులు రాలటంతో ఇందిర లేచి లోపలికెళ్ళింది. వర్షం కుండపోతగా కురుస్తుంది. విజయ వాళ్ళ పుట్టింటి నుంచి ఇంకా రాలేదు.
మనశ్శాంతి కోసం బ్రాందీ విస్కీ తాగటానికి అలవాటు పడిన శ్రీధర్ ఇప్పుడు డ్రింక్ చేయకుండా ఒక్కరోజు కూడా ఉండలేకపోతున్నాడు. విజయ ఊరెళ్ళి 10 రోజులైంది. అప్పటి నుంచి ఇంకా ఎక్కువ చేశాడు తాగటం. శ్రీధర్, అతని ఫ్రెండ్స్ అజయ్ ఇద్దరు ఎదురెదురుగా కూర్చున్నారు. వాళ్ళ ముందున్న టీపా మీద ఖరీదైన ఫారిన్ స్కాచ్ విస్కీ బాటిల్, ఐస్ ముక్కలున్న జగ్గు, గాజు గ్లాసు, చికెన్ బిర్యానీ, వేయించిన జీడిపప్పు ఉన్నాయి. ఆనందానికి ఆరాటానికి ఒక ముగింపు కలిగించి తాత్కాలిక శాంతినిచ్చేదే ఈ విస్కీ నిషా. ఈ మత్తు పానీయాన్ని ఏ మహానుభావుడు కనిపెట్టాడో కానీ అతనికి మనలాంటి వాళ్ళందరూ థ్యాంక్స్ చెప్పుకోవాలిరా. తాగిన నిషాల్లో కనురెప్పలు బరువుగా మూసుకుపోతుంటే అరమోడ్పు కళ్ళతో అన్నాడు అజయ్. కరెక్టు, ఈ అమృతాన్ని కనిపెట్టిన మహానుభావుడికి సన్మానం చెయ్యాలి అన్నాడు శ్రీధర్ బాధతో నిండిన చిరునవ్వుతో. నిన్ను చూస్తే నాకెంతో బాధ అనిపిస్తుందిరా శ్రీధర్. నేనంటే ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య చనిపోయిందని ఆ బాధను భరించలేక మనసుకు ఇలా మత్తులో నిద్రపుచ్చుతున్నాను. కానీ నువ్వు అందమైన అనుకూలవతైన భార్య ఉన్నా ఈ నిషాకెందుకు అలవాటు పడుతున్నావు అన్నాడు అజయ్. శ్రీధర్ కళ్ళు ఎరుపు రంగుకు తిరిగాయి. అతనేం సమాధానం చెప్పలేదు. ఒరే శ్రీధర్, సంసారం అన్నాక చిన్న చిన్న ఒడిదుడుకులు వస్తుంటే పోతుంటాయి. చిన్న విషయాన్ని భూతద్దంలోంచి చూడకూడదురా, పెద్దవిగా కనిపిస్తాయి. మనసును బాధపెట్టే విషయాలు మనసులోంచి వెంటనే తొలగించేయాలి, లేకపోతే మనసును తినేస్తాయి అన్నాడు అజయ్ వేదాంతిలా నవ్వుతూ. కొన్ని విషయాలు మర్చిపోవాలన్నా మరవలేమురా, మర్చిపోవటానికి ప్రయత్నించాలి. ప్రయత్నించినా సాధ్యం కాకపోతే సమాధానం చెప్పడానికి అజయ్ తడుముకోవాల్సి వచ్చింది. ఒరే అజయ్, ఇందిరి విషయం నీకు పూర్తిగా తెలుసు. నన్ను దోషిగా నిందించి నా నుంచి తప్పుకుంది. నా గుండెను గాయాన్ని చేసింది. అయినా పర్వాలేదు, ఆమె సుఖంగా ఉంటే చాలనుకున్నాను. మనసును చంపుకొని కన్నవాళ్ల కోసం పెళ్లి చేసుకున్నాను. ఇందిరి చేసిన గాయం మానే సమయంలో మళ్ళీ కనిపించింది. పెళ్ళి సంసారం లేకుండా నా జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ నా దానిగా నా కోసమే జీవితయాత్ర సాగిస్తున్న ఆ ప్రేమమూర్తిని చూస్తుంటే నా మనస్సెంత రంపపు కోతకు గురవుతుందో మాటలతో చెప్పలేను అంటూ గ్లాస్ నిండా ఉన్న విస్కీని గ్లాస్ ఎత్తుకొని మంచినీళ్ళలా గటగటా తాగేశాడు. అజయ్ శ్రీధర్ ముఖంలోకి చూశాడు. నువ్వింకా ఇందిరను మర్చిపోలేదా ఆశ్చర్యంగా అడిగాడు అజయ్. అతను అలా ఆశ్చర్యపోవటానికి కారణం, శ్రీధర్ విజయని పెళ్లి చేసుకున్న తర్వాత ప్రాణ స్నేహితుడైన అజయ్ దగ్గర కూడా ఇందిర పేరెత్తలేదు. ఎప్పుడైనా అజయ్ దగ్గర నుంచి వివరాలు అడగాలనుకున్నా మర్చిపోయిన ఆమెను మళ్ళీ గుర్తు చేసి అతన్ని బాధ పెట్టడం ఎందుకని అజయ్ కూడా ఆమె గురించి అడిగేవాడు కాదు. ఇప్పుడు అతని మాటలు బట్టి అతను ఇంకా ఇందిరను మర్చిపోలేదని ఊహించుకున్నాడు. మొండి వైఖరితో నిన్ను దూరం చేసుకున్న ఆ మూర్ఖురాల్ని నువ్వింకా మర్చిపోలేదా? ఆమె ప్రేమ చవి చూసిన నేను ఈ జీవితంలో ఆమెను మర్చిపోగలనా? మర్చిపోక ఏం చేస్తావు? ఆమె కోసం ఏం చేయమన్నా చేస్తాను అజయ్. నిన్ను చూస్తుంటే జాలేస్తుందిరా. ఏ తప్పు చేయకపోయినా శిక్ష అనుభవిస్తున్నావు. ఆమె కోసం నువ్వేం చేయాలనుకున్నా చేయలేవు. ఎందుకో తెలుసా? నువ్వు నీ భార్యకు అంకితమయ్యావు. ఒరే అజయ్, పెళ్లి పేరుతో ఒక ఆడ మగ శారీరకంగా దగ్గరైనంత మాత్రాన మానసికంగా ఒకరికొకరు చేరువవుతారు అనుకోవటం పొరపాటు. శ్రీధర్, భార్య భర్తల దూరాన్ని పెంచుకోకూడదురా. శ్రీధర్ గ్లాస్ తర్వాత గ్లాసు ఖాళీ చేస్తున్నాడు. ఆ సమయంలో అతనికి ఏం చెప్పినా వినిపించుకోడన్నా అనుకున్న విజయ్ కూడా మౌనం వహించాడు. స్నేహితులిద్దరూ అతిగా డ్రింక్ చేయటం వలన ఆ మూడ్లో కార్ డ్రైవ్ చేయటం ఎందుకులే అనుకున్న అజయ్ అక్కడే సోఫాలో పడుకున్నాడు. శ్రీధర్ సోఫా మీద తల అంచి పడుకున్నాడు. సబిత వచ్చి వాళ్ళ అన్నయ్య భుజం పట్టుకొని కుదిపింది. అతను కళ్ళు తెరిచి మాట్లాడే స్థితిలో లేడు. సబితకేదో భయం ఆవరించింది. అన్న వదినల మధ్య ఏర్పడిన గొడవ చిలికి చిలికి గాలివానలా మారుతుందేమో అనుకోగానే భయంతో వణికిపోయింది. భారంగా నిట్టూరుస్తూ తన గదిలోకి వెళ్ళి పడుకుంది. విజయ పుట్టింటి నుంచి తనంతటి తానే వచ్చింది. ఇప్పుడు విజయ్తో మాట్లాడాలన్నా ముభావంగా ఉండే ఆమెతో మాట్లాడాలని అనిపించలేదు శ్రీధర్కు. అంత క్రితమైతే సామాన్యంగా ఆమె పుట్టింటికి వెళ్ళేదే కాదు. వెళ్ళినా 1-2 రోజుల కంటే ఎక్కువ ఉండేది కాదు. ఆ 2 రోజులకే 2 యుగాలైనట్టు బాధపడేది. ఇంటికి రాగానే బట్టలు కూడా మార్చుకోకుండా ఆఫీసుకు ఫోన్ చేసి శ్రీధర్ని వెంటనే బయలుదేరి రమ్మనేది. పగలైనా సరే శ్రీధర్ వచ్చేసరికి స్నానం చేసి నీట్గా ముస్తాబయ్యి అతని కోసం ఎదురు చూస్తూ కూర్చునేది బెడ్రూమ్లో.
శ్రీధర్ బెడ్రూమ్లోకి అడుగుపెట్టగానే తలుపు మూసి ఇంకొక క్షణం కూడా అతనికి దూరంగా ఉండలేనట్టుగా అతన్ని అల్లుకుపోయేది. ఆ రోజంతా నాకు బెంగగా ఉంది, ఇంకా బెంగ తీరలేదు, నన్ను వదిలి వెళ్ళొద్దు అని శ్రీధర్ను కదలనిచ్చేది కాదు. లాన్లో కూర్చున్న శ్రీధర్ మనసులో ఆ విషయాలు మెదిలేసరికి మనసు బరువెక్కింది. సిగరెట్ ముట్టించాడు. విజయను కారు పంపించమని శ్రీధర్కి ఫోన్ చేసింది. ఉదయం ఆమె ఫోన్ చేయగానే డ్రైవర్తో కారు పంపించాడు. సాయంత్రం 5 గంటలకు విజయ్ వచ్చింది. ఆదివారం కావటం వలన శ్రీధర్ ఉదయం నుంచి ఇంట్లోనే ఉన్నాడు. విజయ కారు దిగటం, లోపలికి వెళ్ళటం, లాన్లో కూర్చున్న శ్రీధర్ని చూస్తూనే ఉన్నాడు. విజయ్ కూడా భర్తను చూసింది. 2 వారాల తర్వాత భర్త కనిపించేసరికి మనసు తనువు కూడా అతని సహచర్యం కోసం తప్పిస్తున్నాయి. అతను తను రావటం చూశాడు కదా, బెడ్రూమ్లోకి వస్తాడేమో అని స్నానం చేసి బట్టలు మార్చుకొని నీట్గా ముస్తాబై భర్త కోసం ఎదురు చూస్తూ బెడ్రూమ్లో కూర్చుంది విజయ. శ్రీధర్ మనసు చాలా సెన్సిటివ్. ఏ చిన్న విషయాన్నైనా మర్చిపోలేడు. ఆమె అంతటా ఆమె తన దగ్గరకు వచ్చినప్పుడే ఆమెను చేతుల్లోకి తీసుకోవాలనుకున్నాడు. అందుకే బెడ్రూమ్లోకి వెళ్లకుండా సిగరెట్ మీద సిగరెట్ కాలుస్తూ లాన్లోనే కూర్చున్నాడు. కోపం, బాధ, అవమానం ఒక కుమ్మడిగా మనసును చికాకు పరుస్తుంటే కట్టుకున్న షిఫాన్ చీర విడిచి కాటన్ చీర కట్టుకొని ఏడుస్తూ పడుకుంది విజయ. ఇద్దరికీ ఆ క్షణంలో ఒకరికొకరు దగ్గర కావాలన్న కోరికుంది. పట్టుదల పంతాలతో ఎవరికి వారు ఒకరికొకరు చెరువు కాలేక ఒకరు లాన్లో మరొకరు బెడ్రూమ్లో ఆలోచనలతో మనసును మరింత చికాకు పరుచుకుంటూ పెడమొహం పెట్టుకొని ఉన్నారు. సబిత వాళ్ళని గమనిస్తూనే ఉంది. ఇద్దరు చెరువు కావాలని మనసులోనే కోటి దేవతలకు మొక్కుకుంది. ప్రశాంత్ అమ్మ, నాన్నగారు దక్షిణ దేశపు తీర్థయాత్రలు చూడాలని బయలుదేరి వెళ్ళారు. వాళ్ళు వెళ్ళిన 2 రోజులైంది. ఇంట్లో వంట మనిషి రావమ్మ తప్ప ఎవరూ లేరు. ఆమె వంటగది గుమ్మం దాటి బయటికి రాదు. పగలంతా ఆఫీసులో ఎలాగో గడిచిపోతుంది ప్రశాంత్కు. అతను ఒక ప్రైవేట్ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు టైం గడవడం కష్టంగా ఉంది. సబిత పార్క్ వచ్చినా చీకటి పడితే ఒక్క నిమిషం ఉండదు. ఎవరో తరుముకొస్తున్నట్టు ఇంటికి పరిగెత్తుతుంది. 6 గంటలైంది. వంట పని పూర్తి చేసి వంటగది గుమ్మం మీద తల పెట్టుకుని రామాయణం పుస్తకం చదువుతూ పడుకుంది రావమ్మ. ప్రశాంత్కి ఏం తోచడం లేదు. అతను అప్పటి వరకు సబిత కోసం ఎదురు చూస్తూ పార్కులో కూర్చున్నాడు. ఆ రోజు ఎందుకో సబిత రాలేదు. 6 గంటలు దాటితే ఆమె రాదు. ఆ రోజుకి సబిత రాదని నిర్ధారణ చేసుకొని ప్రశాంత్ ఇంటికి వచ్చేశాడు. అతనికి విసుగ్గా ఉంది. సబితకు ఫోన్ చేశాడు. తన అదృష్టం కొద్దీ ఫోన్లో హలో అన్న సబిత గొంతు వినిపించింది. వివరాలు ఏం చెప్పకుండా అర్జెంటుగా మా ఇంటికి రా అని చెప్పి ఆమె చెబుతున్నది వినిపించుకోకుండా ఫోన్ పెట్టేశాడు. సబిత వస్తుందో రాదో, ఒకవేళ రాగానే ఎందుకు ఫోన్ చేస్తానని అడిగితే ఏమని సమాధానం చెప్పాలి? అలా ఫోన్ చేసి పిలిచినందుకు సబితకు కోపం రాదు కదా. సబితకి అసలే ముక్కు మీద కోపం ఉంటుంది. ఆమె కోపాన్ని గురించి ఊహించడానికే భయమేస్తుంది. సబితకు అనవసరంగా ఫోన్ చేశాను అనుకున్నాడు. అడుగుల చప్పుడు తర్వాత గాజుల చప్పుడు వినిపించింది. హాల్లో కూర్చున్న ప్రశాంత్ చూపులు గుమ్మం వైపు తిరిగాయి. గుమ్మంలో సబిత నిల్చుంది. ఆరెంజ్ కలర్ వెంకటగిరి చీర, మ్యాచింగ్ జాకెట్, నుదుట ఆరెంజ్ కలర్ సింధూరం, 2 చేతులకు చీరకు రంగు మ్యాచ్ అయ్యేలా ఆరెంజ్ కలర్ మట్టి గాజులు, వీనస్ శిల్పంలా ఉంది. ఆమె పొందికైన శరీర సౌష్ఠవం, అందం చూస్తుంటే ప్రశాంత్ మనసు మధుర భావాలతో మత్తెక్కిపోయింది. ఎందుకు ఫోన్ చేశారు? గుమ్మలో నిలబడేనా? కారణం లేకుండా ఎందుకు రమ్మని ఫోన్ చేస్తాను? ఆ మాత్రం ఊహించుకోలేవా? తెచ్చిపెట్టుకున్న కోపంతో అన్నాడు. అతని కోపం చూసి తన ప్రశ్న మర్చిపోయింది సబిత. ఎప్పుడూ లేనిది ఎందుకలా కోపంగా మాట్లాడుతున్నాడు అనుకుంటూ హాల్లోకి వచ్చి అతనికి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుంది. ఎందుకలా ఉన్నారు? నేను ఎలా ఉంటే నీకేం? నేనేం చేశాను? అంది బాధగా సబిత. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ప్రశాంత్ పక్కపక్క నవ్వాడు. ఎందుకలా నవ్వుతున్నాడు అనుకుంటూ కళ్ళు విప్పార్చుకొని అతని వైపు చూసింది సబిత. సబిత, నిన్ను మోసం చేయడం చాలా తేలిక. నువ్వు రాగానే ఎందుకు ఫోన్ చేసావని చిటపటలాడుతావని నాకు తెలుసు. అందుకే నువ్వు రాగానే నేను కోపంగా మాట్లాడాను. అసలు విషయం మర్చిపోయావు అన్నాడు నవ్వుతూ. సబిత కూడా కోపాన్ని మర్చిపోయి అతనితో పాటు నవ్వింది. ఆమె సాహచర్యం అతనికి స్వర్గధామంలా కనిపించింది. ఇక ఆలస్యాన్ని ఏమాత్రం భరించలేనట్టుగా ఆమె కోసం ఆత్రంగా చేతులు చాపాడు. మరుక్షణం ఆమె అతని చేతుల్లో వాలిపోయింది. పూరేకుల్లాంటి ఆమె మృదువైన మేనిస్పర్శ అతన్ని వివశుణ్ణి చేస్తుంది. అతని చేతులు ఆమె వీపు మీద నుంచి కిందకు జారుతున్నాయి. చిన్నబాబు, టీ తాగుతావా అన్న రావమ్మ మాటలు వినిపించి కంగారుగా సబితను వదిలేసి సోఫాలో సర్దు కూర్చున్నాడు.
సబిత కూడా చీర కుర్చీలు సరిచేసుకొని అతని పక్క నుంచి లేచి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది. రావమ్మ సబితను చూసి 2 కప్పులతో టీ తీసుకొచ్చి చెరో కప్పు ఇచ్చి వెళ్ళింది. పానకంలో పుడకలా వచ్చింది ఉక్రోషంగా అనుకున్నాడు ప్రశాంత్. నా పాలిటి దేవతలా వచ్చింది, నన్ను ఆదుకుంది అనుకుంది సబిత నవ్వుతూ. అదిగో ఆ నవ్వే వద్దంటున్నాను, ఆ నవ్వు నా మతి పోగొడుతుంది మారంగా అంటున్న ప్రశాంత్ వైపు మురిపెంగా చూసింది సబిత. సబిత నీకో గుడ్ న్యూస్, ఏమిటో చెప్పుకో చూద్దాం. ఆ న్యూస్ ఏదో మీరే చెప్పండి అంది సబిత గారంగా. అంత త్వరగా చెప్తానా? నువ్వు ఊహించి చెప్పగలిగితే నీకు మంచి ప్రజెంటేషన్ ఇస్తాను. సబిత ఆలోచనలో పడింది. నిండు జాబిలిలా ఉన్న ఆమె ముఖంలోకి చూస్తూ కూర్చున్నాడు ప్రశాంత్. మన పెళ్ళికి మీ నాన్నగారి అభ్యంతరం చెప్పలేదు అవునా? కరెక్టు, నీకు ఇస్తానన్న ప్రజెంటేషన్ ఇస్తాను అంటూ సోఫాలోంచి లేచాడు ప్రశాంత్. అతని వైపే కళ్ళు విప్పార్చుకొని చూస్తుంది. సబిత ఆమె దగ్గరగా వచ్చి 2 చేతులతో ఆమె ముఖాన్ని పట్టి వెనక్కి వంచి ఆమె చెక్కిలి కందిపోయేలా ముద్దు పెట్టుకున్నాడు. ఇలా చేస్తే నేను అస్సలు రాను చిరుకోపంతో అంది. ఏం చేశాను? చిలిపితనం తొంగి చూస్తుంది అతని మాటల్లో. సబిత చెక్కిళ్ళు అరుణవర్ణాన్ని దాల్చాయి. నీ విషయం మా అమ్మ నాన్నగారితో చెప్పాను. మీ అన్నయ్యతో మాట్లాడతామన్నారు యాత్ర నుంచి వచ్చిన తర్వాత. నిజంగానా? మెల్లిమెల్ల మెరిసే కళ్ళతో అంది. నీ మీదొట్టు ఆశంగా నవ్వుతూ అన్నాడు. మా అన్నయ్యతో చెబుతాను. మీ అన్నయ్య మంచి మూడ్లో ఉన్నప్పుడు చెప్పు, లేకపోతే మొదటికే మోసం వస్తుంది అన్నాడు నవ్వుతూ. హలో అండి, విన్నారు కదా అండి, ఎన్ భారతీదేవి గారు రచించిన ఇదా ప్రేమ. మనం 5th పార్ట్ విన్నాము. రేపు 6th పార్ట్ విందాము. సరేనండి. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా ఛానల్ ఎప్పుడు చూస్తూ ఆదరిస్తూ ఉంటారని కోరుకుంటూ, నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి, నా సబ్స్క్రైబర్స్ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మళ్ళీ రేపు కథలో కలుద్దాం. నమస్తే అండి.